2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో థర్డ్ లెసన్లో ఉన్న సెకండ్ పోయం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆల్రెడీ ఒక పోయం ఉంది, హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అని. ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను. మీరు కానీ అప్పుడు చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, ఆర్ ఇన్ కేస్ మన వీడియో ఎండ్లో అయినా మీకు డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం మన లెసన్ని, పోయంని. సో ఈ పోయం వచ్చేసరికి ది బాల్ పోయం. బాల్ అంటే ఏంటి? బంతి అంటే ఆడుకుంటాం కదా అందరూ. క్రికెట్లో బాల్ యూజ్ చేస్తాము అండ్ ఎవ్రీథింగ్ చాలా వాటిలో బాల్ యూజ్ చేస్తాం కదా, బట్ డిఫరెన్స్ ఉంటాయి బాల్స్లో. అయితే ఫస్ట్ నేను చదువుతాను, దాని మీనింగ్ నెక్స్ట్ చెప్తాను. వాట్ ఈస్ ద బాయ్ నౌ హూ హ్యావ్ లాస్ట్ హిస్ బాల్? వాట్ ఈస్ హీ టు డూ? ఐ సా ఇట్ గో merrily bouncing down the street and then merrily over. There it is in the water, no use to say, oh there are other balls. An ultimate shaking grip fixes the boy as he stands rigid, trembling, staring down all his young days into the harbor where his ball went. I would not intrude on him. A dime another ball is worthless. Now he sends first responsibility in a world of possessions. People will take balls, balls will be lost always. Little boy, and no one buys a ball back. Money is external. He is learning well behind his desperate eyes. The epistemology of loss, how to stand up, knowing what every man must one day know, and must know many days. హౌ టు స్టాండ్ అప్. సో ఈ యొక్క పోయం రాసింది ఎవరో కాదు, జాన్ బెర్రీమ్యాన్. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, మనకి ఒక స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఒక లిటిల్ బాయ్ అనమాట. వాడి చుట్టూనే స్టోరీ అంతా తిరుగుతూ ఉంటారు. సో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్టోరీ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే ఒక రియోస్ట్రికల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్, దాని కొంచెం ఆన్సర్ అనేది ఉండదు. సో అలాంటి క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో పోయిట్ అనేవాడు అడుగుతాడనమాట, ఏంటని, బాయ్కి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి వాడు ఒక ప్రీషియస్ బాల్ని పోగొట్టుకుంటాడు. సో అది ఎక్కడ పోతుందంటే ఒక వాటర్లో పడిపోతుంది. ఒక బాల్ ఉంటుంది, వాడు పిల్లలందరూ ఆడుకుంటారు కదా, అలా వీడికి ఒక బాల్ ఉందంట. ఆ బాల్తో అలా ఆడుకుంటుంటే ఏమైంది, అది వాటర్లో పడిపోవడం చూశాడు. సో వాటర్లో పడిపోగానే దాన్ని తీద్దామనగానే ఆ వాటర్లో ఇంకా దాంతోపాటు సేమ్ అలాంటివి గోల్డ్ రకరకాల సేమ్ అలాంటి బాల్స్ ఉన్నాయన్నమాట. సేమ్ టైప్, సేమ్ కలర్, సేమ్ అంతా సేమ్ ఒకేలా ఉన్నాయంట బాల్స్. అయితే అందులో ఆ బాయ్కి సంబంధించిన బాల్ ఏంటి, నా బాల్ ఏది అని ఆ అబ్బాయి చూస్తున్నాడంట. అక్కడ నించొని ఇంకా వాటర్ దుక్కు, ఆ బాల్స్ దుక్కు అలా చూస్తుండిపోయాడు. వాడి గుండె గట్టి కొట్టేసుకొని చాలా సాడ్గా ఫీల్ అవుతూ అలా చూసాడు. అక్కడ అలా దాని గురించి ఆలోచిస్తాడు. ఎందుకు అంటే అక్కడ అన్ని బాల్స్ ఒకలాగా ఉన్నాయి, ఏదో ఒక బాల్ తీసేసుకోవచ్చు కదా, వీడి బాలే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు అంటే దాంతో వీడికి అసోసియేట్ అయి ఉన్న మెమరీస్ కోసం. వీడి చిన్నపిల్లడైనా ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, ఆ బాల్ నా బాల్ నాదే, దాంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి దాంతో చాలా బాగా ఆడుకుంటున్నాను, సో దాంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, నాకు అదే బాల్ కావాలని తను ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ గుర్తించుకొని ఆలోచిస్తూ ఆ పాస్ట్ డేస్ని ఆలోచించుకుంటే అలా బాధపడుతూ చూస్తున్నాడంట. పోనీ వెళ్ళి ఇంకో బాల్ కొనుక్కుందామన్నా వాడికి ఇష్టం లేదు, ఎందుకంటే మెమరీస్ అనేది ఈ బాల్తో ఉంది, ఇంకో బాల్ కొనుక్కున్న నో యూజ్. ఇతని థాట్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. సో ఆఫ్టర్ అదంతా కూడా అయిన తర్వాత ఆ మూమెంట్స్ని కొనలేడు. ఇక్కడ బాల్ని కొనగలదు కానీ మూమెంట్స్ని కొనలేడు. సో దాన్ని బట్టి వాడికి ఏం అర్థమైంది, వాడు కొత్తగా నేర్చుకున్నాడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. మనకి ఎప్పుడైనా ఏదైనా పోతుంది, మన అందరికీ ఎప్పుడు బీ కేర్ఫుల్గా ఉంది. అసలు బాలే పడకుండా ఉంటే వీడికి పరిస్థితి వచ్చేవాడు కాదు కదా, దాంతో జాగ్రత్తగా ఆడుకుని ఉంటే అదే అనుకున్నాడు. రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇక్కడి నుంచి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కసారి ఏదైనా మన జీవితంలో పోతే అది మళ్ళీ తిరిగి రాదు, ఇంకెప్పుడు కూడా నేను ఫ్యూచర్లో ఏది పోగొట్టుకోకూడదు అని ఆలోచించుకుంటున్నాడు అనమాట, అని అండర్స్టాండ్ చేసుకున్నాడు. సో దీని కమ్బ్యాక్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాట్లాడుతూ అన్నింటినీ కూడా జాగ్రత్తగా నా వస్తువుని చూసుకుంటే దేన్ని పోగొట్టిను, ఏదైనా ఒక వస్తువు పోతే మరి తిరిగి రాదు అనేది తెలుసుకున్నాడు అనమాట. ఇది పోయం అనమాట. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా. చిన్న పోయం అయినా పెద్ద మీనింగ్, డీప్ మీనింగ్ ఉంది ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4th లెసన్ ఉంది. సో 4th లెసన్ యానీ ఫ్రాంక్, డైరీ ఫ్రమ్ ద యానీ ఫ్రాంక్ అని. సో ఆ లెసన్ కూడా డిస్కస్ చేయబోతున్నాం.
మీకు అది ఆల్రెడీ ఎన్కార్డ్లో నేను అప్లోడ్ చేస్తుంటే మీకు వస్తుంది. సో నా ఛానల్లోకి వెళ్తే అక్కడ మీకు ఛానల్ ప్లేలిస్ట్లో ఏపీ 10th క్లాస్ హిందీ, ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ అండ్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు 2 సబ్జెక్ట్స్లో ఏ లెసన్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఉంటుంది. అండ్ దట్టు మీకు ఇంకేమైనా హెల్ప్, ఇంకేమైనా సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంకే సబ్జెక్ట్ నుంచి అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మోడల్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇలా సంథింగ్ ఏ డౌట్స్ వచ్చినా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, నేను మీకు చెప్తాను. అండ్ ఈ వీడియో కానీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనుకుంటే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.